హెల్లో ఫుడీస్, ఇవాళ సాఫ్ట్గా అలాగే పొరలు పొరలుగా ఉండే చపాతీ చూస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ముందుగా పిండిని జల్లించుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ని కూడా వేసి పిండిని చపాతీ ముద్దలాగా కాస్త సాఫ్ట్గా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేద్దామండి మూతను పెట్టి. ఇప్పుడు ఆ చపాతీ ముద్ద మంచిగా నానిపోయి ఉంటుంది. వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకొని దానికి కాసింత ఆయిల్ వేసి ఇలా రోల్ చేసుకున్న చపాతీకి ఇలా అప్లై చేయాలండి. ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత కాసింత పొడి పిండిని ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ చేసుకోండి. ఇలా పొడిపిండి కాస్త ఎక్కువగానే చల్లుకోవాలి. అప్పుడే పొరలు పొరలుగా చపాతీ రోల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా హోల్ చేసుకోవాలండి. ముందుగా 1 సైడ్ ఇలా మధ్యలోకి ఇలా హోల్ చేయాలి. ఇప్పుడు కూడా దానిపైన ఆయిల్ అప్లై చేసి ఇంకాస్త పొడి పిండిని చల్లుకోవాలి. ఇప్పుడు అదే ఫోల్డింగ్ని ఇటువైపుకి టర్న్ చేసి ఇప్పుడు కూడా ఆయిల్ వేసి ఇలా పొడిపిండి చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత దీనిని మిడిల్లోకి ఇలా హోల్ చేయాలి. దీనిపైన కూడా ఆయిల్ అప్లై చేసి కాస్త పొడి పిండిని చల్లాలి. ఇంకొక హోల్ ఉంది కదండి, దానిని కూడా ఇలా హోల్ చేసి ఇలా షేప్ అయితే బాక్స్ టైప్లో వస్తుందండి. దీనిని మనం చపాతీ రోల్తో ఇలా రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా స్మూత్గా రోల్ చేసుకోవాలండి. ఎక్కువ ప్రెస్ చేయకోకుండా స్మూత్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. చపాతీని ఎక్కువగా ప్రెస్ చేస్తే పొరలు పొరలుగా రాదండి. స్మూత్గా ప్రెస్ చేసి రోల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కినాక చపాతీని వేసి ఇలా తిప్పి కొంచెం ఆయిల్ వేసి ఇలా కాల్చుకోవాలి. చూసారుగా ఎంచక్క చపాతీ పొంగుతుందో. తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనం చేసిన చపాతీలు కాసేపటికి గట్టిగా అయిపోతాయి కదా, ఇవి అలా కావండి. ఈవినింగ్ లేదా నైట్ దాకా కూడా సాఫ్ట్గానే ఉంటాయి. ఇంకొక చపాతీని ఇలానే రోల్ చేసుకొని ఇదే మెథడ్లో అన్నింటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ చపాతీని కాస్త కాలినాక టర్న్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేయాలి. అలా అయితేనే చపాతీ బాగా పొంగుతూ వస్తుందండి. ఇలా మంచిగా చపాతీని కాల్చుకున్న తర్వాత అన్నింటినీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారుగా అన్ని చపాతీలు ఇలానే సాఫ్ట్గా పొరలు పొరలుగా ఎంచక్కా వచ్చాయో. ఇవి నైట్ దాకా కూడా ఇలానే సాఫ్ట్గా ఉంటాయండి. చూసారుగా 2 వేళ్ళతో వించితేనే ఎంత మంచిగా విరిగాయో. ఇలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నేనైతే ఈరోజు ఇందులోకి బీన్స్ ఫ్రై సర్వ్ చేసుకుంటున్నాను. మీకు చపాతీలోకి ఏ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి.